స్వేచ్ఛ కోసం గొంతెత్తితే సమాధానం తుపాకీ గుళ్ళ. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇప్పుడు ఒక జైలులా మారిందా? తన సొంత ప్రజల రక్తంతోనే అభిషేకం చేసుకుంటోందా? అమాయకుల ప్రాణాలు తీసుకుంటూ పాకిస్తాన్ ఆడుతున్న ఈ క్రూరమైన నెత్తుటి క్రీడ వెనుక అసలు కుట్రేంటి? తమ వైఫల్యాలను దాచుకోవడానికి చేస్తున్న ఈ పాశవిక చర్యలకు అంతర్జాతీయ సమాజం ఎప్పుడు కళ్ళు తెరుస్తుంది? అసలు పీఓకే ప్రజలు ఏం తప్పు చేశారు? పీఓకేలో జరుగుతున్న మారణకాండను ఆపేందుకు ఇండియా ఎలాంటి స్కెచ్ వేసింది? ఈ దెబ్బతో పీఓకే ఇండియాలో కలవబోతుందా? ఇలాంటి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. పీఓకేలో పరిస్థితి అగ్నిగుండంలా మారింది. ముజఫరాబాద్, రావల్కోట్, బింబేర్, కొట్లీ ఇలా ప్రతి చోట ఇప్పుడు నిరసనల సెగ కనిపిస్తోంది. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆందోళనలు ఒక్కసారిగా హింసాత్మక ఘర్షణలకు దారితీశాయి. పాకిస్తాన్ భద్రతా దళాలు నిరసనకారులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఇప్పటి వరకు దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో 19 మంది పిల్లలు, 7 మహిళలు ఉండటం అందర్నీ కలిచివేస్తోంది. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు, అసలు వీరు ఎందుకు పోరాడుతున్నారు? దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటంటే, వచ్చే జూలై 27న పీఓకేలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 45 స్థానాలకు గాను 12 స్థానాలను శరణార్థుల కోసం కేటాయించారు. అయితే ఆ 12 స్థానాల్లో పోటీ చేసేది శరణార్థులు కాదు, పాకిస్తాన్ కు చెందిన వారే అని జేఏఏసీ ఆరోపిస్తోంది. ఇది తమ హక్కులను కాలరాయడమేనని వారు భావిస్తున్నారు. అంతేకాదు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, విద్యుత్ కోతలు, ఇంటర్నెట్ షట్డౌన్ వీటన్నిటితో పీఓకే ప్రజలు దశాబ్దాలుగా నలిగిపోతున్నారు. ఈ సమస్యలే ఇప్పుడు ఒక పెద్ద విస్ఫోటనంలా మారాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలపై పాక్ ప్రభుత్వం ఉగ్రవాద ముద్ర వేసింది. వారిపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద జేఏఏసీపై నిషేధం విధించింది. అంతటితో ఆగకుండా పర్యాటకులను కూడా వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశించింది. అక్కడ మరణించిన వారి సంఖ్య 30 కంటే ఎక్కువే ఉంటుందని, ప్రభుత్వం నిజాలను దాచిపెడుతోందని స్థానికులు చెబుతున్నారు. దీనిపై బ్రిటన్ కు చెందిన 50 మంది ఎంపీలు సీరియస్ గా స్పందించారు. ఇమ్రాన్ హుసేన్ నేతృత్వంలో బ్రిటన్ ప్రభుత్వానికి లేఖ రాస్తూ పాక్ దమనకాండను ఆపాలంటూ కోరారు. లండన్లోని పాక్ కాన్సులేట్ ముందు కూడా కశ్మీరీ ప్రవాసులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. పీఓకే భారత్ది. ఈ మ్యాటర్లోకి ఇప్పుడు ఇండియా ఎంటర్ కాబోతోంది అనే వార్త మరింత ఉత్కంఠకు గురిచేస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై మన విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అబద్ధపు ప్రచారాలు చేస్తోందని, తప్పుడు వీడియోలను వ్యాప్తి చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన ఎండగట్టారు. పీఓకే ప్రజల పట్ల పాక్ చూపిస్తున్న అమానుష వైఖరిని అంతర్జాతీయ సమాజం ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. जम्मू कश्मीर भारत का अभिन्न है और जैसा कि मैंने कहा कि जो वहाँ बर्बरता हो रही है उसको अंतर्राष्ट्रीय समुदाय देख रहा है और ये हमारी उम्मीद है कि अंतर्राष्ट्रीय समुदाय पाकिस्तान को अपने दुष्कर्मों और చూశారుగా, అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం తన సొంత ప్రజల మీద బుల్లెట్లు జరుపుతుంటే అది ఎంతటి దౌర్భాగ్యమో అర్థం చేసుకోవచ్చు. అధికార దాహం కోసం, రాజకీయ స్వార్థం కోసం ప్రాణాలను బలిగొనడం ఏమాత్రం సమర్థనీయం కాదు. ఈ ఘటనలపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.